స్థానానికి మీరు ఖచ్చితంగా వస్తారు ఉంది. దేవుడు ఆశీర్వాదం పరిపూర్ణంగా మీకు ఉంటుంది, మన ఫ్యామిలీకి ఉంటుంది. దానివల్ల ధర్మం నుంచే మీరు భవిష్యత్ శురు అవ్వాలి ఉంది. అదే మెయిన్. ఇట్లా ఎప్పుడు మీరు మనసు కూడా అట్లా మార్పు కొద్దిగా చేసుకొని చూడాలి. చూస్తే అప్పుడు నుంచి మనకు దారి ఓపెన్ అవుతుంది. పెద్ద స్థానానికి వచ్చేదానికి అప్పుడు నుంచి దారి మనకి ఓపెన్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. అంటే ఎన్నో జనాలు మంచిది మీరు నుంచి జరగాలని ఉంది హారోస్కోప్. దానివల్ల సర్వీస్ ఓరియంటెడ్ మన పని ఉంటుంది. బిజినెస్ అని చేస్తున్నారు. దాంట్లో సొసైటీ కోసం కొద్దిగా మీరే ఆలోచన చేసుకోవాలి. అది చేస్తే చాలా ఖచ్చితంగా మీరు మంచి స్థానానికి వస్తారు. ఇప్పుడు ఇది నాటి గురించి ఒక 2-3 లైన్స్ మీద చెప్పండి, మీరు ఎక్స్పీరియన్స్ కొద్దిగా. స్వామి గారు, నేను ఇంతకుముందు నా పేరు డాక్టర్ చాడ సుభాష్ రెడ్డి. నేను వరంగల్ వాసిని. నేను ఇక్కడికి ఈ నాడీ శాస్త్రం గురించి నాకు ధర్మం గురించి చెప్పడం వల్ల నేను ఇక్కడికి పాండిచ్చేరికి మా ఫ్రెండ్ నేను కలిసి 1985లో వచ్చాం. 86 ఆ ప్రాంతంలో. సరే 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 95లో వచ్చాం. 1995. సరే. సో వచ్చినప్పుడు మాకు ఇక్కడ నాడీ శాస్త్రం గురించి మాకు వరంగల్లో నుంచి చెప్పారంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ బత్యం లాడ్జ్ అని ఉంది. అక్కడ వెళ్ళిన తర్వాత శివస్వామి గారిని కలవండి, మీకు సరైన రీతిలో మీకు కరెక్ట్గా చెప్తారని చెప్పి మాకు అక్కడ తెలియజేయడం జరిగింది. మేము అదేవిధంగా ఇక్కడికి వచ్చి మీ దగ్గరకు వచ్చాము. వచ్చిన తర్వాత మాకు ఈ రోజు ఇద్దరు ముగ్గురికి చూస్తామని చెప్పారు. మేము మొదలు రావడం వల్ల మమ్మల్ని మీరు తీసుకోవడం జరిగింది. మాకు మా పిల్లల గురించి, నేను నాడీ శాస్త్రం గురించి నా గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ రావడం జరిగింది. మీరు తాళపత్రాలు అవన్నీ చూసి, మా వేలి ముద్రలు తీసుకున్న తర్వాత తాళపత్రాలు చూసి మాకు వివరంగా అన్ని విషయాలు మాకు తెలియజేయడం జరిగింది. పిల్లల గురించి చెప్పిన విషయాలు
మా పిల్లలు రాకుండా వాళ్ళ థంబ్ ఇంప్రెషన్ ద్వారా మాకు మీరు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మా పిల్లలు టెక్నికల్ సర్వీస్, టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉంటుందని చెప్పారు. వారికి ఏ టైంలో మ్యారేజ్ అవుతుందని చెప్పారు. అవన్నీ ప్రకారంగా మేము అన్ని చూసాము. సవ్యంగా కరెక్ట్గా జరిగినాయి. అదేవిధంగా మా చిన్న అబ్బాయి గురించి కూడా మేము తెలుసుకోవాలని చెప్పి ఉబలడంతో ఇప్పటి నుంచో వద్దామనుకున్నాము. మరి అది సమయం ఇప్పుడు కుదిరిందో ఏమో ఈ సమయంలో రావడం జరిగింది. మరి వారి అతను అంత ముందు థంబ్ ఇంప్రెషన్ ఇచ్చినప్పుడు అతను 12 years లోపల ఉన్నాడని చెప్పేసి థంబ్ ఇంప్రెషన్ మీకు కరెక్ట్ తెలియదు అని చెప్పడంతో మేము అబ్బాయితో చక్కగా ఇక్కడికి వచ్చాము. ఇంత ముందు కూడా మా బ్రదర్స్ కూడా వారి కూడా ఒకసారి ఎంపీ అవుతారని చెప్పారు. నిజంగా కూడా అది కూడా జరిగింది. పేరు స్వామి చాడ సురేష్ రెడ్డి, చాడ సురేష్, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్. తర్వాత ఇంకొక వేరే అతను మా ఫ్రెండ్ కూడా ఉండే, అతను 2 సార్లు డిఫీట్ అయ్యాడు. నేను చెప్పాను ఇక్కడికి వెళ్ళబోయా, నువ్వు తెలుసుకో, అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోకు, ఎలక్షన్ నిలబడకు అని చెప్పాను. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు తప్పకుండా అసెంబ్లీలోనే మీరు కూర్చుంటారని చెప్పారు. అదేవిధంగా అది కూడా ఒకటి మంచి జరిగింది. అలాగే ఒక 2-3 కూడా నేను ఇక్కడికి పంపించడం జరిగింది. వారు కూడా సభ్యంగా జరిగినాయని చెప్పారు. అందు గురించి మేము మా చిన్న కొడుకును కూడా తీసుకొని మీ దగ్గర రావడం జరిగింది. మీకు కూడా ఇప్పుడు అన్ని విషయాలు మాకు తెలియజేయడం, మా మిస్సెస్ గారు మేమందరం రావడం ఇక్కడికి మా అదృష్టంగా భావిస్తున్నాం. మీరు చెప్పినవన్నీ కూడా మా అబ్బాయి చూసా తప్పకుండా పాటించి వాడు మంచి హై లెవెల్ వెళ్ళాలని చెప్పేసి మంచి అమ్మాయి దొరికి వాడి జీవిత భాగస్వామి మంచి దొరికి ఫ్యూచర్ కూడా జనానికి కూడా వాడు మంచి చేయాలని చెప్పేసి మేము కోరుకొని మీరు చెప్పిన తీరుగా మేము అన్ని చేస్తామని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ ఇదన్నీ రామానుజుడు వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో మేము అన్ని చేసుకున్నామని చెప్పేసి ఎక్కడ ఉన్నారు? ఇద్దరు పిల్లలు అమెరికాలో ఉన్నారు. వాళ్ళ పిల్లలు వెళ్తారన్నారు, టెక్నికల్ ఎడ్యుకేషన్ చేస్తారన్నారు. అదే విధంగా వాళ్ళిద్దరు ఒకడు బీటెక్ చేస్తాడు, ఇంకోటి బీటెక్ చేస్తాడు. అక్కడ ఎంఎస్ చేసుకున్నాడు. ఇంకో అబ్బాయి పిహెచ్డి కూడా ఇంకా కంప్లీట్ చేసుకోలేదు. వాడు కూడా జాబ్ చేస్తా ఉన్నాడు. అక్కడే ఉన్నారు. ఇద్దరు అమ్మాయిలు వాళ్ళ మిస్సెస్ కూడా అది ఎంఎస్ కంప్లీట్ చేసుకుని